హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త మాజీ సీఎం జగన్కు మరో షాక్. వైఎస్ భారతి పీఏ అరెస్ట్. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఘోర పరాభవం తర్వాత మాజీ సీఎం జగన్కు మరో షాక్ తగులుతున్నాయి. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు శనివారం తెల్లవారుజామున కూల్చివేశారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మాజీ సీఎం జగన్ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల, సునీతారెడ్డి, హోంమంత్రి వంగల్పూడి అనితలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినట్టు తెలుస్తుంది. పోస్టులు పెట్టడంతో పాటు అసభ్యకరమైన కామెంట్లు చేసినట్లు తెలిసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా కుటుంబ సభ్యులతో సైతం అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్టు సమాచారం. వరుస ఆరోపణల నేపథ్యంలో వైఎస్ భారతి పీఏ రవీందర్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. కడప నుంచి కదిరి వెళ్లే మార్గం మధ్యలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అరెస్టుపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.